సైఫ్ అలీ ఖాన్ దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం నిందితుడిని బాంద్రా పోలీస్ స్టేషన్లో ప్రశ్నిస్తున్నారు పోలీసులు సైఫ్ పై దాడికి పాల్పడిన తర్వాత దుండగుడు మొదట ముంబై లోకల్ ట్రైన్లో వెళ్లినట్లు అంచనా వేశారు. ఇక ఈ నెల 16న అర్ధరాత్రి నిందితుడు సైఫ్ కరీనా కపూర్ ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ తర్వాత సైఫ్ చిన్న కుమారుడు జేహ్ గదిలోకి వెళ్లిన అతన్ని కేర్ టేకర్ అడ్డుకుంది. ఆ సమయంలో ఆమెపై దాడి చేస్తున్న సమయంలోనే మరో గదిలో ఉన్న సైఫ్ బయటకొచ్చి నిందితుడిని అడ్డుకోబోయాడు. ఈ క్రమంలోనే నిందితుడు సైఫ్ పై కత్తితో దాడి చేయడంతో అతడి శరీరంపై 6 చోట్ల గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన సైఫ్ పెద్ద కొడుకు ఇబ్రహీం అలీఖాన్ తన తండ్రిని ఆటోలో లీలావతి హాస్పిటల్ కి తరలించాడు. నిన్న సైఫ్ కి వెన్నుముక ఆపరేషన్ చేసి 2 అంగుళాల కత్తి ముక్కను తీశారు డాక్టర్లు. ప్రస్తుతం సైఫ్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు కేసుపై ముమ్మర దర్యాప్తు చేస్తున్న పోలీసులు సైఫ్ ఇంటితో పాటు చుట్టుపక్కల ఇళ్లలోని సీసీటీవీ ఫుటేజ్ ని స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన ప్రతి అంశాన్ని పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం నిందితుడిని బాంద్రా పోలీస్ స్టేషన్లో ప్రశ్నిస్తున్నారు పోలీసులు సైఫ్ పై దాడికి పాల్పడిన తర్వాత దుండగుడు మొదట ముంబై లోకల్ ట్రైన్లో వెళ్లినట్లు అంచనా వేశారు. ఇక ఈ నెల 16న అర్ధరాత్రి నిందితుడు సైఫ్ కరీనా కపూర్ ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ తర్వాత సైఫ్ చిన్న కుమారుడు జేహ్ గదిలోకి వెళ్లిన అతన్ని కేర్ టేకర్ అడ్డుకుంది. ఆ సమయంలో ఆమెపై దాడి చేస్తున్న సమయంలోనే మరో గదిలో ఉన్న సైఫ్ బయటకొచ్చి నిందితుడిని అడ్డుకోబోయాడు. ఈ క్రమంలోనే నిందితుడు సైఫ్ పై కత్తితో దాడి చేయడంతో అతడి శరీరంపై 6 చోట్ల గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన సైఫ్ పెద్ద కొడుకు ఇబ్రహీం అలీఖాన్ తన తండ్రిని ఆటోలో లీలావతి హాస్పిటల్ కి తరలించాడు. నిన్న సైఫ్ కి వెన్నుముక ఆపరేషన్ చేసి 2 అంగుళాల కత్తి ముక్కను తీశారు డాక్టర్లు. ప్రస్తుతం సైఫ్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు కేసుపై ముమ్మర దర్యాప్తు చేస్తున్న పోలీసులు సైఫ్ ఇంటితో పాటు చుట్టుపక్కల ఇళ్లలోని సీసీటీవీ ఫుటేజ్ ని స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన ప్రతి అంశాన్ని పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు.